హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ మూవీస్ ఇన్ఫో టాల్క్స్. మా యూట్యూబ్ ఛానల్లో మూవీ స్టోరీస్, మూవీ రివ్యూ, హిట్టా పట్టా మరియు మూవీ పోస్టర్స్ రివ్యూ, మూవీ ప్రోమోస్, మూవీ గ్లిమ్స్, మూవీ టీజర్, మూవీ ట్రైలర్స్ రివ్యూ ఇవ్వబడును. మా ఛానల్లో అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నేను మీ శ్రీకాంత్. పుష్ప 2 ది రూల్ గురించి కొన్ని ముఖ్యమైన లీక్ వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సీక్వెల్లో పుష్పరాజ్ పాత్ర మరింత బలంగా, పవర్ఫుల్ గా చూపించబడనుంది. కథ ప్రధానంగా పుష్పరాజ్ కొత్త రాజ్యాన్ని స్థాపించడంపై మరియు బన్వార్ సింగ్, ఫహద్ ఫాసిల్ తో వర్ధమాన విరోధంపై దృష్టి పెట్టనుంది. మూవీ మొత్తం మాస్ యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఒక ఎమోషనల్ డ్రామాగా రూపొందించబడింది. పుష్పరాజ్ తన కుటుంబానికి, తన జనానికి న్యాయం చేయడం కోసం చేపట్టే పోరాటం ప్రధానంగా చూపించనున్నారు. కొన్ని లీకుల ప్రకారం పుష్ప మరింత శక్తివంతమైన మాఫియా నాయకుడిగా ఎదగడం, బన్వార్ సింగ్తో తలపడడం కథలో కీలకం కానుంది. సినిమాలో రష్మిక మందన్న, జగపతి బాబు, సునీల్ మరియు అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖులు ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 5, 2024న విడుదల కానుంది. ఈ మూవీ భారీ బడ్జెట్తో ఇండియన్ రూపీ 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించబడుతోంది. ఇంకా మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన ఐటెం సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్లను అత్యున్నత స్థాయిలో చిత్రీకరించారు. ఇంకా వివరాల కోసం మీరు పుష్ప 2 అధికారిక ప్రకటనలను గమనించవచ్చు. పుష్ప 2 ది రూల్ లీక్ కథ వివరాలను పరిగణనలోకి తీసుకుంటే, సినిమా ప్రధానంగా పుష్పరాజ్, అల్లు అర్జున్ పాత్ర దానికి న్యాయం చేసేలా భారీ మాస్ యాక్షన్ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్తో నిండి ఉంటుంది. పుష్పరాజ్ తన పల్లె ప్రజలకు రక్షణగా నిలబడుతూ, న్యాయం కోసం తన శత్రువులపై పోరాడతాడు. లీక్ కథ ముఖ్యాంశాలు: 1. పుష్పరాజ్ రూల్. పుష్పరాజ్ తన కరప్ట్ శత్రువులపై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ కొత్త రాజ్యాన్ని స్థాపించడంపై కథ నడుస్తుంది. 2. బన్వార్ సింగ్తో ఘర్షణ. ఫహద్ ఫాసిల్ పాత్ర బన్వార్ సింగ్తో పుష్పకు తీవ్ర విరోధం ఉంటుంది. ఈ విరోధం మరింత తీవ్రమవుతుంది. 3. ఫ్యామిలీ ఎమోషన్స్. పుష్ప తన కుటుంబం కోసం అన్ని అవకాశాలను వాడుకుంటాడు. ముఖ్యంగా తన భార్య, రష్మిక మందన్న పాత్రతో సంబంధించి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. 4. మాఫియా కథనం. పుష్ప 4 కొత్త శత్రువులను ఎదుర్కొంటాడు. వీరిని తట్టుకుని మరింత శక్తివంతమైన మాఫియా లీడర్గా ఎదుగుతాడు. 5. అద్భుత యాక్షన్ సీక్వెన్స్లు. సుకుమార్ సృష్టించిన ఈ కథలో యాక్షన్ సీన్స్ మరింత గ్రిప్పింగ్గా ఉండేలా తీర్చిదిద్దారు. సాంకేతిక వివరాలు. దర్శకత్వం సుకుమార్. నటులు అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, జగపతి బాబు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. బడ్జెట్ 400 కోట్ల రూపాయలు. విడుదల తేదీ డిసెంబర్ 5, 2024. ఈ సమాచారం అంతా అధికారికంగా నిర్ధారించబడలేదు మరియు లీక్ అయిన అంశాల ఆధారంగా మాత్రమే అందుబాటులో ఉంది. మరింత సమాచారం కోసం పుష్ప 2 అధికారిక ప్రకటనలతో పాటు ట్రైలర్ను గమనించండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా కథ, ట్రైలర్ రివ్యూ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఫ్యాన్స్ రివ్యూ. పుష్ప పార్ట్ 1, పుష్ప పార్ట్ 2 రివ్యూ, అనాలిసిస్ అండ్ 2 స్టోరీస్. పూర్తిగా వినండి, అసలు తగ్గేదేలే. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. పుష్ప అంటే ట్రెండ్ కాదు, ఒక బ్రాండ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైలాగ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి మా నమస్కారాలు. పుష్ప ది రైజ్ పార్ట్ 1 సినిమా పూర్తి వివరాలు, కథ మరియు నటీనటుల వివరాలను వివరంగా మీకు అందిస్తున్నాను. సినిమా వివరాలు. దర్శకుడు సుకుమార్. నిర్మాతలు నవీన్ నిర్నేని, వై. రవిశంకర్. నటీనటులు అల్లు అర్జున్, పుష్పరాజ్, రష్మిక మందన్న, శ్రీవల్లి, ఫహద్ ఫాజిల్, భన్వర్ సింగ్ షెకావత్ పోలీస్ అధికారి, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్ సహాయక పాత్రలు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మొత్తం బడ్జెట్ రూ. 250 కోట్లకు పైగా. రిలీజ్ తేదీ డిసెంబర్ 17, 2021. సినిమా కథ. ఈ సినిమా కథ చిత్తూరు జిల్లాలోని రెడ్ సెండిల్ వ్యాపారానికి సంబంధించినది. పుష్పరాజ్ అనేది ఒక అడవి కూలి. అతడు చిన్న స్థాయి దొంగతనాల ద్వారా జీవనం సాగిస్తూ స్మగ్లింగ్ లోకి ప్రవేశించి పెద్ద గ్యాంగ్ లీడర్గా ఎదుగుతాడు. పుష్పరాజ్ పాత్ర. పుష్పరాజ్ ఒక అనాథ. అతడి జీవితం ప్రతి ఒక్కరినీ మెచ్చుకునేలా ఉంటుంది. నేను ఉన్నానంటే నేనే ఉన్నాను అని అతడి అహంకార స్వభావం అతడిని అంతరిక్ష స్థాయికి తీసుకెళ్తుంది. పుష్పకు శత్రువులు. 1. మంగళం శ్రీను, స్మగ్లింగ్ డాన్. 2. భన్వర్ సింగ్ షెకావత్, క్రూరమైన పోలీస్ అధికారి. ప్రేమ కథ. శ్రీవల్లిని ప్రేమించిన పుష్పరాజ్ తన దారుణ జీవితానికి కొత్త పేజీ తీసుకురావాలని భావిస్తాడు. కాని అతడి జీవితం సులువుగా సాగదు. క్లైమాక్స్. భన్వర్ సింగ్ షెకావత్ పుష్పరాజ్ ప్రతిష్టను కూల్చడానికి ప్రయత్నిస్తాడు. అయితే పుష్ప తన ధైర్యంతో అతడిని ఎదుర్కొంటాడు. కథలో ముఖ్యాంశాలు. 1. రెడ్ సందల్ స్మగ్లింగ్, కథలో ప్రధాన ఆకర్షణ. 2. అల్లు అర్జున్ నటన. పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన అభినయం చూపించారు. 3. మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు మరియు నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 4. గ్రాఫిక్స్.
విజువల్స్ కథను ఇంకా బలంగా తీర్చిదిద్దాయి. ఫైనల్ గమనిక: ఈ సినిమా పుష్పరాజ్ యొక్క ఆరంభాన్ని చూపిస్తుంది. యాస్టరిస్ట్ పుష్ప ది రూల్ పార్ట్ 2 లో అతడి పూర్తి ప్రతీకార కథాగాథను చూస్తాము. పుష్ప 2 ది రూల్ సినిమాకు సంబంధించిన వివరాలను నిజాయితీగా మీకు అందిస్తున్నాను. ఈ సినిమా గురించి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా కథ, నటీనటుల వివరాలు ఇక్కడ అందిస్తున్నాను. సినిమా వివరాలు: దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్ నిర్నేని, వై. రవిశంకర్. నటీనటులు: అల్లు అర్జున్ పుష్పరాజ్, రష్మిక మందన్న శ్రీవల్లి, ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ పోలీస్ అధికారి, సునీల్ జగపతి బాబు అనసూయ భరద్వాజ్. మరికొందరు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. మొత్తం బడ్జెట్ రూ. 300 కోట్లకు పైగా అంచనా. సినిమా కథ అంచనా: ఈ సినిమా కథ పుష్పరాజ్ వలసదారుని స్థాయి నుండి ప్రజానాయకుడు స్థాయికి ఎదగడం చుట్టూ తిరుగుతుంది. భన్వర్ సింగ్ షెకావత్తో పోరాటం ఇంకా తీవ్రతరం అవుతుంది. 1. పుష్పరాజ్ తిరుగుపరుగు భాగం 1లో పుష్పరాజ్ తన సమర్థతను నిరూపించాడు. ఈ సీక్వెల్లో అతడు ప్రజల కోసం పోరాటం చేయడం, తన కుటుంబాన్ని రక్షించడం ప్రధాన అంశాలు. 2. భన్వర్ సింగ్ వ్యూహాలు: షెకావట్ పుష్పను పూర్తిగా నాశనం చేయడానికి పెద్ద కుట్రలు పన్నుతాడు. పుష్పరాజ్ను చట్టానికి లోబడి ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. 3. శ్రీవల్లి పాత్ర: పుష్ప జీవితానికి ఒక బలమైన మద్దతు. ఆమె పాత్ర మరింత భావోద్వేగాలను తెస్తుంది. 4. స్మగ్లింగ్ సామ్రాజ్యం: పుష్ప రాజకీయాల్లోకి ప్రవేశించి తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని మరింత బలపరచడం లేదా ప్రజల కోసం త్యాగాలు చేయడం అనే దాని చుట్టూ కథ తిరగొచ్చు. 5. క్లైమాక్స్: భన్వర్ సింగ్తో పుష్పరాజ్ తుది పోరు అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు. పుష్ప సమర్థత, ధైర్యం, ప్రజల అభిమానంతో తన రూల్ను స్థాపించడం ప్రధాన కథా సమాప్తం కావచ్చు. సినిమాలో ప్రధాన విశేషాలు: 1. అల్లు అర్జున్ పాత్ర అభివృద్ధి: ఈ పార్ట్లో పుష్పరాజ్ మరింత శక్తివంతమైన నాయకుడిగా కనిపిస్తాడు. 2. విజువల్స్ మరియు యాక్షన్ సీన్స్: సుకుమార్ రూపొందించే యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులకు రోమాంచకం కలిగిస్తాయని అంచనా. 3. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందించే పాటలు, నేపథ్య సంగీతం ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయి. ప్రత్యక్ష నిరీక్షణ: పుష్ప 2 ది రూల్లో పుష్పరాజ్ తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడు, ప్రజల మనసు ఎలా గెలుచుకుంటాడన్నదే ప్రధాన అంశం. ఇది బహుశా అల్లూరి సీతారామరాజు లాంటి నాయకుడి గాథగా మలచవచ్చు. పుష్ప ది రైజ్ పార్ట్ 1 ట్రైలర్ రివ్యూ. విడుదల తేదీ 2021 డిసెంబర్. దర్శకుడు సుకుమార్. నటులు అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, సునీల్. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. ట్రైలర్ విశేషాలు: 1. పుష్పరాజ్ పాత్ర పరిచయం: అల్లు అర్జున్ పుష్పరాజ్గా నటించిన తీరు ట్రైలర్లోనే అందరినీ ఆకట్టుకుంది. తనదైన మాస్ లుక్, డైలాగ్ డెలివరీ, విలక్షణమైన శరీర భాష ప్రేక్షకులను అలరించింది. ఠాగే బదా అనే డైలాగ్ హైలైట్గా నిలిచింది. 2. కథ నేపథ్యం: రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో అడవి జీవితం, స్మగ్లింగ్ ప్రపంచం ఎంత విభిన్నంగా ఉంటుందో చూపించారు. పుష్ప జీవితం, అతడి స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి చేసిన కష్టాలు ప్రధానంగా ఫోకస్ చేశారు. 3. నాయక ప్రతినాయక పోరు: ట్రైలర్లో భన్వర్ సింగ్ షెకావత్, ఫహద్ ఫాజిల్ పాత్ర చిన్నగా కనిపించినా అతడి తీరు ఉత్కంఠ కలిగించింది. పుష్పరాజ్ మరియు భన్వర్ సింగ్ మధ్య జరిగే తగాదా ప్రధాన కథకు కీలకమని స్పష్టమైంది. 4. శ్రీవల్లి పాత్ర: రష్మిక మందన్న పాత్రను గ్లింప్స్లోనే చూపించారు. ఆమె పుష్ప జీవితంలో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ను ట్రైలర్ సూచించింది. 5. విజువల్స్ మరియు యాక్షన్: సుకుమార్ టేకింగ్ అద్భుతంగా కనిపించింది. అడవిలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా మరియు గ్రిప్పింగ్గా ఉన్నాయి. మిర్రర్ షాట్ ఫైట్ సీన్ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 6. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లో థ్రిల్ని పెంచింది. దాక్కో దాక్కో మేక పాట నేపథ్యంగా వినిపించడం హైప్ను మరింత పెంచింది. ట్రైలర్ విశ్లేషణ: మూడ్: ట్రైలర్ మొత్తంగా ఇంటెన్స్, మాస్ అంశాలతో నిండిపోయి ఉంది. అల్లు అర్జున్, అతడి లుక్, పర్ఫార్మెన్స్ ట్రైలర్కు ప్రాణం పెట్టాయి. సినిమాటోగ్రఫీ: అడవి అందాలు, స్మగ్లింగ్ ప్రపంచం పటాలపై ఎలా ఉంటుందో స్పష్టంగా చూపించారు. సుకుమార్ టేకింగ్: ప్రతి ఫ్రేమ్లో అతని టేకింగ్ ప్రత్యేకత కనిపిస్తుంది. హైలైట్ సన్నివేశాలు: 1. అల్లు అర్జున్ ప్రవేశ సీన్, తన భిన్నమైన బాడీ లాంగ్వేజ్ మరియు మేకప్తో అదరగొట్టాడు. 2. యాక్షన్ సీక్వెన్స్లు, అడవిలో జరిగే చేజింగ్ మరియు ఫైటింగ్ సీన్లు. 3. డైలాగ్ హైలైట్: పుష్పరాజ్, నా పేరును ఒక్కసారి ఫిక్స్ అయ్యింది అంటే నేనేమిటో ఎవడూ మార్చలేడు. ముగింపు: పుష్ప ది రైజ్ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను పెద్ద ఎత్తున పెంచింది. ఇది కేవలం ఒక మాస్ సినిమా మాత్రమే కాదు, పాత్రలలోని లోతు, జీవిత పోరాటం మరియు ప్రతిష్టను చూపించేదిగా ఉంది. అల్లు అర్జున్ తపన, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమా విజయానికి బలమైన హామీ ఇస్తున్నాయి. పుష్ప ట్రైలర్ సినిమా ఎమోషన్, యాక్షన్,
మాస్ కంటెంట్ కు అద్దం పట్టినట్లు ఉంది. మీ అభిప్రాయాలు చెప్పండి. పుష్ప 2 ది రూల్ ట్రైలర్ రివ్యూ. విడుదల తేదీ 2024లో విడుదల అంచనా. దర్శకుడు సుకుమార్. నటీనటులు అల్లు అర్జున్, పుష్పరాజ్, రష్మిక మందన్న, శ్రీవల్లి, ఫహద్ ఫాజిల్, భన్వర్ సింగ్ షెకావత్, సునీల్, అనసూయ భరద్వాజ్, ఇతర ప్రముఖ నటులు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ట్రైలర్ విశేషాలు. 1 కథా నేపథ్యం. పుష్పరాజ్ జీవితం. పుష్ప చనిపోయాడు అనే వదంతులకు చెక్ పెడుతూ పుష్ప తిరిగి వచ్చాడు అనే బలమైన ముద్రను ట్రైలర్లో చూపించారు. పుష్పను ప్రజలు దైవంగా కొలుస్తున్న సన్నివేశాలు చూపించి అతని నాయకత్వం మరింతగా ఎదిగిందని చెప్పినట్లు ఉంది. ట్రైలర్లో పుష్ప వ్యాపారం, ప్రభావం కొత్త స్థాయికి చేరినట్లు హింట్స్ ఇచ్చాయి. 2 అల్లు అర్జున్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్. మునుపటి భాగం కంటే ఈసారి పుష్పరాజ్ పాత్ర మరింత శక్తివంతంగా, ప్రభావవంతంగా కనిపించింది. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ డైలాగ్ మరింత శక్తివంతంగా వినిపించింది. 3 విలన్ వైపు ఫహద్ ఫాజిల్ పాత్ర ట్రైలర్లో ఉత్కంఠను పెంచింది. అతని చర్యలు పుష్పను కట్టడి చేయాలనే ఆలోచన సినిమాకు ప్రధాన హైలైట్గా ఉంటుందని కనిపిస్తోంది. 4 యాక్షన్ సీన్స్. ట్రైలర్లో భారీ యాక్షన్ సీక్వెన్స్లు చూపించారు. అడవుల్లో జరిగే చేజింగ్ సీన్లు, ఎక్స్ప్లోషన్స్ అద్భుతంగా ఉన్నాయి. బలమైన యాక్షన్, ఎమోషన్ రెండూ సమతూకంగా ఉన్నాయి. 5 శ్రీవల్లి పాత్ర. రష్మిక పాత్ర ఎమోషనల్ టచ్ను మరింత పెంచింది. ఆమె పుష్పరాజ్కు సహాయం చేసే దృశ్యాలు పుష్పకు కొత్త బాధ్యతలను పరిచయం చేశాయి. 6 సాంకేతికత. సినిమాటోగ్రఫీ, అడవి అందాలు, మాస్ యాక్షన్ సీన్లను గ్రాండ్గా చిత్రీకరించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ఉత్కంఠను మరింత పెంచింది. విజువల్స్. ట్రైలర్ మొత్తంలో విజువల్ ఎఫెక్ట్స్ హై స్టాండర్డ్స్లో ఉన్నాయి. ట్రైలర్ హైలైట్ సన్నివేశాలు. 1 పుష్పరాజ్ దెబ్బలకు చావే దగ్గర పడినప్పుడు అతను తిరిగి రావడం గ్రాండ్గా చూపించారు. 2 పుష్ప సింబాలిక్ ఎంట్రీ, ప్రజల ముందు తాను తిరిగి వచ్చిన దృశ్యం గూస్బంప్స్ కలిగించేలా ఉంది. 3 మేజర్ డైలాగ్, పుష్పరాజ్ రూల్ చేస్తాడు, జంగిల్ కి రాజు పుష్పరాజ్. ముగింపు. పుష్ప 2 ట్రైలర్ సినిమా మీద భారీ అంచనాలు పెంచింది. ఇది కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, పుష్పరాజ్ నాయకుడిగా ఎలా ఎదిగాడు, అతని సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడనే కథగా ఉంది. అల్లు అర్జున్ మాస్ యాక్టింగ్, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమా విజయానికి అద్భుత హామీ ఇస్తున్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? ట్రైలర్ ఎలా అనిపించింది? పుష్ప ది రైజ్ సినిమా పూర్తి కథ. దర్శకుడు సుకుమార్. నటీనటులు అల్లు అర్జున్, పుష్పరాజ్, రష్మిక మందన్న, శ్రీవల్లి, ఫహద్ ఫాజిల్, భన్వర్ సింగ్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, జగదీష్ ప్రభు. విడుదల తేదీ 2021 డిసెంబర్ 17. కథా నేపథ్యం. చిత్తూరు జిల్లా అడవుల్లో జరిగే రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ. కథ సారాంశం. 1 పుష్పరాజ్ పరిచయం. పుష్పరాజ్, అల్లు అర్జున్ ఓ చిట్టి పనికి దగ్గరి నుండి అతని జీవితాన్ని నిర్మించుకుంటూ ముందుకు సాగుతాడు. చిన్న ఉద్యోగాలతో ప్రారంభమైన పుష్ప తన బుద్ధి, ధైర్యంతో రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ వ్యాపారంలో ముందుకు వెళ్తాడు. 2 పుష్ప యొక్క పూర్వ జీవితం. పుష్ప తల్లి పితృహీనత వల్ల అతని జీవితానికి ఎదురైన అవమానాలు, అవి అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కీలకంగా ఉంటాయి. పుష్పరాజ్ అనే పేరు పుష్పకు గర్వంగా ఉంటుంది, ఎందుకంటే అతని జీవితాన్ని ఎవడూ నిర్లక్ష్యం చేయలేడు. 3 స్మగ్లింగ్ సామ్రాజ్యానికి ఎదుగుదల. పుష్ప రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ దందాను ముందుండి నడిపిస్తూ తన ఎదుగుదలకు అడ్డుగా వచ్చిన ప్రతి ఒక్కరిని జయిస్తాడు. జక్కమ్మ శెట్టి, అజయ్ ఘోష్. పుష్ప మొదట్లో జక్కమ్మకు పని చేస్తాడు, కానీ తన తెలివితేటలతో అతని వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తాడు. మంగళం శ్రీను, సునీల్ పుష్పకు వ్యతిరేకంగా పెద్ద వ్యాపారుడిగా మారతాడు, కాని పుష్ప అతనిని కూడా మణిచేస్తాడు. 4 ప్రేమ కథ. శ్రీవల్లి, రష్మిక మందన్న పుష్పకు ప్రేమ పాత్రలోకి ప్రవేశిస్తుంది. శ్రీవల్లిని గెలుచుకోవడం కోసం పుష్ప తగిన కష్టాలు పడతాడు. వీరి ప్రేమ కథ స్మగ్లింగ్ నేపథ్యంలోని భావోద్వేగాలను అందంగా మిళితం చేస్తుంది. 5 భన్వర్ సింగ్ ఎంట్రీ. చిత్తూరు జిల్లా పోలీస్ ఆఫీసర్గా భన్వర్ సింగ్, ఫహద్ ఫాజిల్ ప్రవేశం కథలో కీలక మలుపుగా మారుతుంది. భన్వర్ సింగ్ పుష్పను అణచివేయడానికి పలు మార్గాల్లో ప్రయత్నిస్తాడు. అతని అధికారం, పుష్ప యొక్క ఎదుగుదల మధ్య ఉత్కంఠభరితమైన పోరు మొదలవుతుంది. 6 క్లైమాక్స్. భన్వర్ సింగ్ తన అధికారంతో పుష్పను తక్కువ చేసి మాట్లాడినప్పుడు పుష్ప అతనికి తన విలువ ఏమిటో నిరూపించడానికి తన చాకచక్యాన్ని ఉపయోగిస్తాడు. క్లైమాక్స్లో పుష్ప భన్వర్ సింగ్తో తలపడి అతనికి తన దైనశక్తిని గుర్తు చేస్తాడు. 7 మరింత ఆసక్తికర ముగింపు. సినిమా ఒక కొత్త మలుపుతో ముగుస్తుంది. పుష్ప కొత్త ప్రత్యర్థులకు ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. ఈ ముగింపు పుష్ప 2 ది రూల్ కోసం పటిష్టమైన పునాదిని ఏర్పరుస్తుంది. కథలో ప్రధాన అంశాలు. 1 అల్లు అర్జున్ పాత్ర ప్రదర్శన. మాస్ లుక్, స్వభావం, ఆహార్యం పుష్పరాజ్ పాత్రను జీవంతం చేశాయి. 2 స్మగ్లింగ్ దందా విశేషాలు. రెడ్ సాండర్స్ కటింగ్,
దాని మార్కెట్, పోలీసుల నుంచి దాన్ని రక్షించే ప్రక్రియను వాస్తవంగా చూపించారు. 3. సంబంధాలు. పుష్ప, శ్రీవల్లి ప్రేమ. పుష్ప తల్లి కొడుకుల అనుబంధం. పుష్ప ది రైజ్ ఒక పక్క నైజాం నేపథ్యంలో అద్భుతమైన కథ, మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిత్రం. ఈ సినిమా పుష్పరాజ్ అనే వ్యక్తి ఎలా సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగాడో చూపిస్తుంది. పూర్తి కథ ఎమోషన్, యాక్షన్, ప్రేమ, పగల మేళవింపు. మీ అభిప్రాయం ఏమిటి? ఈ కథ మీకు ఎలా అనిపించింది? పుష్ప 2 ది రూల్ సినిమా పూర్తి కథ, అంచనా. దర్శకుడు సుకుమార్. నటీనటులు అల్లు అర్జున్, పుష్పరాజ్, రష్మిక మందన్న, శ్రీవల్లి, ఫహద్ ఫాజిల్, భన్వర్ సింగ్, సునీల్, అనసూయ భరద్వాజ్, దినేష్ తేజ, ఇతర ప్రముఖ నటులు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. విడుదల తేదీ 2024లో. అంచనా. కథా నేపథ్యం. పుష్ప ది రైజ్ లో పుష్పరాజ్ ఎలా సామాన్య వ్యక్తి నుంచి స్మగ్లింగ్ ప్రపంచంలో రూలర్గా ఎదిగాడో చూపించారు. పుష్ప 2 ది రూల్ ఈ కథకు కొనసాగింపుగా పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడో, తన జీవితంలో ఎదురైన కొత్త సవాళ్లను ఎలా జయించాడో తెలియజేస్తుంది. కథ సారాంశం. అంచనాలు. 1. పుష్ప తిరిగొచ్చాడు, పుష్ప చనిపోయాడు అనే వార్తలు వ్యాపించిన తర్వాత పుష్ప ప్రజల ముందుకు గ్రాండ్గా తిరిగి వస్తాడు. అతని రాకతో ప్రజలు ఆనందంతో మునిగిపోతారు. పుష్ప తన సామ్రాజ్యాన్ని మరింత స్థిరంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. 2. భన్వర్ సింగ్తో యుద్ధం. భన్వర్ సింగ్, ఫహద్ ఫాజిల్ పుష్పకు ప్రధాన శత్రువుగా మారతాడు. పుష్పను అనగదొక్కేందుకు భన్వర్ కొత్త పన్నాగాలు రచిస్తాడు. ఇద్దరి మధ్య రాజకీయాల, శక్తి ప్రదర్శనల పోరాటం ఉత్కంఠభరితంగా ఉంటుంది. 3. స్మగ్లింగ్ వ్యాపారంలో కొత్త మలుపులు. పుష్ప తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అడవుల పరిమితులను దాటి కొత్త మార్గాల్లోకి అడుగుపెడతాడు. కొత్త స్మగ్లింగ్ రూట్లు, కొత్త వ్యాపార సంబంధాలు తెరపైకి వస్తాయి. అంతర్జాతీయ మాఫియా గ్రూప్లతో పుష్ప ఢీకొంటాడు. 4. శ్రీవల్లి పాత్ర. శ్రీవల్లి, రష్మిక మందన్న పుష్పకు మద్దతుగా నిలబడుతుంది. శ్రీవల్లిపై పుష్ప శత్రువులు కక్ష పెంచుతారు. ఇది పుష్పకు మరింత సవాల్గా మారుతుంది. కుటుంబం, ప్రేమ, తన సామ్రాజ్యం మధ్య పుష్పకు ఎమోషనల్ ప్రయాణం కొనసాగుతుంది. 5. మంగళం శ్రీను తిరిగి రావడం. మంగళం శ్రీను, సునీల్ పాత్ర మళ్లీ కీలకంగా మారుతుంది. పుష్ప నుంచి తన పగను తీర్చుకోవడానికి మంగళం శ్రీను కొత్త వ్యూహాలు రచిస్తాడు. 6. పుష్ప యొక్క ఆత్మగౌరవం. పుష్ప తన రూలర్ అనే హోదాను నిరూపించుకోవడానికి అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అనే డైలాగ్ మరింత శక్తివంతంగా వినిపిస్తుంది. 7. క్లైమాక్స్. క్లైమాక్స్లో పుష్ప, భన్వర్ సింగ్ మధ్య ఒక భారీ యుద్ధం జరుగుతుందని అంచనా. ఈ పోరాటం పుష్ప సామ్రాజ్యాన్ని రక్షించుకునే కృషిలో కీలకంగా ఉంటుంది. ప్రధాన అంశాలు. 1. అల్లు అర్జున్ పాత్ర. పుష్పరాజ్ మరింత శక్తివంతమైన మాస్ అవతారంలో కనిపిస్తాడు. అతని డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులకు గూస్బంప్స్ కలిగిస్తాయి. 2. సాంకేతిక నైపుణ్యం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కథకు కీలక హైలైట్గా ఉంటుంది. అడవుల్లో సన్నివేశాల చిత్రీకరణ, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 3. విలన్ పాత్రలు. ఫహద్ ఫాజిల్ నటన భన్వర్ సింగ్ పాత్రను మరింత భయంకరంగా చూపిస్తుంది. మంగళం శ్రీను పాత్రతో పాటు కొత్త వ్యతిరేక పాత్రలు కథలో మలుపులను తెస్తాయి. 4. సామాజిక సందేశం. పుష్ప సామాన్య ప్రజల అభిమానం పొందడం, వారి సమస్యలను పరిష్కరించడానికి ముందుకొస్తాడు. సామాజిక తత్వంతో కూడిన డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. పుష్ప 2 ది రూల్. పుష్పరాజు నాయకత్వం, తన సామ్రాజ్యానికి ఎదురైన సవాళ్లు, శత్రువులతో పోరాటం, ప్రేమ, కుటుంబానికి గల విలువలను వాస్తవంగా, ఆసక్తికరంగా చూపించే చిత్రం అవుతుంది. ఇది మాస్ యాక్షన్తో పాటు ఎమోషనల్ డ్రామా కలిగిన సినిమా. ప్రేక్షకులలో భారీ అంచనాలు కలిగించిన ఈ కథ పుష్పను తెలుగు సినిమాల్లో మరింత గుర్తుండే పాత్రగా నిలిపే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ కథ ఎలా అనిపించింది? పుష్ప ది రైజ్ పార్ట్ 1 ట్రైలర్ విశ్లేషణ. పార్ట్ 1 మరియు పార్ట్ 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. మొదటి పార్ట్ ట్రైలర్లో పుష్ప అనే వ్యక్తి ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక ఉన్న డార్క్ స్టోరీ, అతని ఫైట్స్, విలన్లతో తగాదాలు, ప్రేమకథ వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. మేకింగ్. సినిమా విజువల్స్, మేకింగ్ మరియు బన్నీ యాక్టింగ్ అత్యద్భుతంగా ఉండి సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద హైలైట్. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిమ్మల్ని థ్రిల్లింగ్ అనుభూతికి గురిచేస్తాయి. పుష్ప 2 ద రూల్ ట్రైలర్ సమీక్ష. ఈ రోజు రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ ప్రేక్షకుల్లో అమితమైన అంచనాలు పెంచుతోంది. పుష్ప పాత్ర మరింత ధీటుగా, శక్తివంతంగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ లుక్, ఫహద్ ఫాసిల్ విలనిజం, రష్మిక పాత్రలో వచ్చే ఎమోషనల్ డిప్ మళ్లీ హైలైట్గా నిలుస్తాయి. డిఫరెన్సెస్. 1. పార్ట్ 1 వర్సెస్ పార్ట్ 2. పార్ట్ 1లో పుష్ప గమనశీల వ్యక్తిగా పరిచయం కాగా, పార్ట్ 2లో అతనిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పార్ట్ 1 ప్రేమ కథ, ఎమోషన్లతో నిండి ఉండగా,
పార్ట్ 2 యాక్షన్ మరియు ప్రతీకారానికి ప్రాధాన్యతనిస్తుంది. 2. మేకింగ్. రెండో భాగంలో భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ సెట్స్ మరియు ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఉండటం విశేషం. దర్శకుడు సుకుమార్ సినిమాను మరింత స్టైలిష్గా, కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ రియాక్షన్స్. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పుష్ప చెప్పిన తగేదేలే డైలాగ్ నుండి ఇప్పటి ట్రైలర్లో రూల్ కన్సెప్ట్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఇది రెండో భాగం కోసం ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. పుష్ప 2 అన్డౌటెడ్లీ రికార్డులను తిరగరాయబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. మీ అభిప్రాయం? పుష్ప 2 ది రూల్ ట్రైలర్ సమీక్ష. నేటి విడుదల. ఈరోజు రిలీజ్ అయిన పుష్ప 2 ది రూల్ ట్రైలర్ అభిమానుల అంచనాలకు తగిన విధంగా నిలిచింది. మొదటి భాగం పుష్ప ది రైజ్ భారీ విజయాన్ని సాధించిన తరువాత రెండో భాగం కోసం అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్లో హైలైట్ పాయింట్స్. 1. అల్లు అర్జున్ గెటప్. పుష్ప క్యారెక్టర్లో అల్లు అర్జున్ గరిష్ట స్థాయి ఇమర్సివ్గా కనిపించారు. కొత్త లుక్, పుష్ప స్వాగ్ మరియు బాడీ లాంగ్వేజ్ అభిమానులను ఆశ్చర్యపరచాయి. 2. డైలాగ్స్. ట్రైలర్లో పుష్ప ఏవడ్రా అంటూ చూపించిన ఇన్స్టెన్స్, దాని వెంట వచ్చే సమాధానం రోమాలు నిక్కబొడిచేలా చేశాయి. రూల్ అనే కాన్సెప్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 3. ఫాహద్ ఫాసిల్ పాత్ర. మొదటి భాగంలో విలన్గా సూపర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫాహద్ ఫాసిల్ ఈసారి మరింత పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. పుష్పతో అతని క్యారెక్టర్ టెన్షన్ మరింత ఆసక్తి రేపింది. 4. యాక్షన్ సీన్స్. ట్రైలర్లో చూపిన గ్రాండ్ యాక్షన్ సీన్స్ అంతర్జాతీయ స్థాయి అనుభూతి కలిగించాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్తో తీర్చిదిద్దిన ఫైట్స్, చేజింగ్ సీన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 5. రష్మిక పాత్ర. రష్మిక మండు జానకి పాత్ర మరింత పకడ్బందీగా ఉంది. ఆమె పాత్రలో వచ్చే ఎమోషనల్ డిప్ ట్రైలర్లో కొంచెం చూపించారు. 6. మ్యూజిక్. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. సాంగ్స్, థీమ్ మ్యూజిక్ మళ్లీ పుష్ప బ్రాండ్ను నిలబెట్టేలా ఉన్నాయి. మేకింగ్ క్వాలిటీ. సుకుమార్ మరోసారి తన డైరెక్షన్ స్కిల్స్ ను ప్రూవ్ చేసుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, గ్రాండ్ సెట్స్ అన్నీ ప్రపంచ స్థాయి గుణాత్మకతను చూపిస్తున్నాయి. ఫ్యాన్స్ రియాక్షన్. ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో పుష్ప 2 ట్రెండింగ్లో ఉంది. అభిమానులు తగదేలే మాంట్రాను మరోసారి దంచుకొడుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ అప్పున్ కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ట్రైలర్కు మంచి స్పందన ఇస్తున్నారు. మొత్తం పుష్ప 2 ది రూల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచింది. ఇది మరోసారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతుందని చెప్పడంలో సందేహం లేదు. మీ అభిప్రాయం? పుష్ప 2 ది రూల్ ట్రైలర్ విడుదల తర్వాత అభిమానుల్లో పెరిగిన ఆసక్తి ఇప్పుడు ట్రెండ్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటమే కాదు, సినిమాలో ఉన్న మార్పులు, చేర్పులు, అలాగే అనుకోని ట్విస్టులు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించబోతున్నాయి. సినిమాలో మార్పులు, చేర్పులు. 1. పుష్ప పాత్రలో డెప్త్. మొదటి భాగం పుష్ప ప్రస్థానానికి బలమైన పునాదిగా నిలిచింది. రెండో భాగంలో పుష్ప వ్యక్తిత్వంలో మరింత బలమైన మార్పులు కనిపిస్తాయి. అతను సామాన్య వ్యక్తి నుంచి శక్తివంతమైన నాయకుడిగా ఎదిగే విధానం ఈ సినిమాకు ప్రధాన బలంగా ఉంటుంది. 2. కొత్త సన్నివేశాలు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ను మరింత విస్తృతంగా చూపించబోతున్నారు. రాజకీయ పరిణామాలు, పుష్ప వ్యక్తిత్వాన్ని పరీక్షించే సంఘటనలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. 3. విలన్ల పవర్. ఫాహద్ ఫాసిల్ పాత్రను మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. అనేక కొత్త విలన్లు కూడా ఈ సినిమాలో కనిపించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అభిమానుల అంచనాలు. తెలంగాణ ప్రేక్షకులు పుష్ప సినిమాను దక్షిణ భారతీయ సంప్రదాయానికి దగ్గరగా ఉన్న ఒక కథగా భావిస్తున్నారు. పుష్ప లైఫ్ స్టోరీ మరియు అతని సంఘర్షణలు మాస్ ఆడియన్స్ ను బాగా కనెక్ట్ చేస్తున్నాయి. పుష్ప స్వేచ్ఛా భావన, తగ్గదేలే అనే డైలాగ్ ఇప్పటికీ యువతలో ట్రెండ్. ఆంధ్రప్రదేశ్లో పుష్ప కథలోని ఎమోషనల్ ఎలిమెంట్స్, గ్రామీణ నేపథ్యాన్ని ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. రెండో భాగంలో పుష్ప నేతృత్వాన్ని చూపించే అంశాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. భారీ అంచనాలు. 1. బాక్సాఫీస్ ప్రాస్పెక్ట్స్. పుష్ప 2 కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీగా కలెక్షన్లను సాధించగలదు. మొదటి భాగం హిందీలో కూడా సంచలనం సృష్టించింది కాబట్టి ఈసారి అన్ని భాషల్లోనూ మరింత పెద్ద వసూళ్లు సాధించనుంది. 2. తనఖా సీన్స్. పుష్ప మరియు బనం పాత్రల మధ్య వచ్చే ఎమోషనల్ క్లాష్, క్లైమాక్స్లో ఉండే గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఫ్యాన్స్ ఆలోచనలు. పుష్ప 2 ట్రైలర్ సూపర్, సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో #పుష్ప2 ది రూల్ ట్రెండ్ అవుతుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ పట్ల అందరూ నమ్మకంతో ఉన్నారు. మొత్తం పుష్ప 2 ది రూల్ ప్రతి ఒక్కరికి అంచనాలకు మించి అనుభూతిని కలిగించే సినిమా అవుతుందని నిర్ధారణ. మీరు ట్రైలర్ చూసి ఎలాంటి అనుభవాన్ని పొందారు? పుష్ప 2 ది రూల్ ట్రైలర్ విశ్లేషణ మరియు పబ్లిక్ టాక్ 2024. పుష్ప 2 ది రూల్ ట్రైలర్ నేటి ఉదయం విడుదలై అభిమానులను, ప్రేక్షకులను
మరియు సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తోంది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ మరియు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ట్రైలర్ ద్వారా సినిమాకు పునరుజ్జీవం ఇచ్చాయి. సినిమా నేపథ్యం మరియు మార్పులు. 1. సన్నివేశాలు. ట్రైలర్లో పుష్పను ఒక సింబల్గా, పేద ప్రజల నాయకుడిగా చూపించారు. ఎర్రచందనం మాఫియాకు సంబంధించిన కథను మరింత విస్తృతంగా చూపిస్తూ, గత భాగం కంటే మరింత థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించారు. పుష్ప పాత్రలోని అనూహ్య మార్పులు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. 2. మార్పులు మరియు చేర్పులు. మొదటి భాగంలో ఫోకస్ గ్రామీణ ప్రాంతం, ఎమోషనల్ ఎలిమెంట్స్ పై అయితే, రెండో భాగం గ్లోబల్ స్కేల్ కథనంతో తెరకెక్కుతోంది. రాజకీయ డ్రామా, పుష్ప నాయకత్వం మరియు విలన్ల శక్తివంతమైన పాత్రలు పెద్ద స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తాయి. విభిన్న రాష్ట్రాల్లో అంచనాలు మరియు ఫ్యాన్స్ టాక్. 1. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప ఫ్యాన్స్ ట్రైలర్ను ఉత్సవంలా జరుపుకుంటున్నారు. పుష్పకు చెందిన అసలు తగ్గేదిలే మాంట్రా ఇప్పటికీ జనాల్లో బలంగా ఉంది. ఫ్యాన్స్ రియాక్షన్. బన్నీ మాస్ లుక్ సూపర్. సుకుమార్ మ్యాజిక్ మరోసారి కనిపించింది. తెలుగు సినిమాకు ఈ సినిమా ప్రెస్టీజు. 2. తమిళనాడు. తమిళనాట పుష్ప మొదటి భాగం అద్భుత విజయం సాధించింది. రెండో భాగంపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ టాక్. బన్నీ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్లు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ థీమ్ తమిళ అభిమానులకు దగ్గరగా అనిపించింది. 3. కర్ణాటక. కర్ణాటకలో అల్లు అర్జున్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ట్రైలర్ చూసిన వెంటనే బన్నీపై ఉన్న ప్రేమ మరింత పెరిగింది. ఫ్యాన్స్ టాక్. పుష్ప క్యారెక్టర్ కి మేకోవర్ అదిరిపోయింది. డైలాగ్స్, యాక్షన్ సీన్స్ కన్నడ ఫ్యాన్స్ కు హైలైట్. 4. కేరళ. కేరళలో అల్లు అర్జున్ మాల్లు అర్జున్గా పిలవబడతారు. మొదటి పార్ట్ అక్కడ భారీ విజయాన్ని సాధించగా, రెండో భాగంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. ట్రైలర్ పై రియాక్షన్. డిఎస్పీ మ్యూజిక్ ఫీస్టు. మాస్ ఎంటర్టైనర్. 5. హిందీ భాషా రాష్ట్రాలు మరియు వరల్డ్ ఫ్యాన్స్. హిందీ వెర్షన్లో మొదటి భాగం పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించింది. పుష్ప 2 యాక్షన్ ప్యాక్ డ్రామా అనే ముద్ర వేసింది. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ టాక్. పుష్ప లుక్ గ్లోబల్ స్టాండర్డ్లో ఉంది. అల్లు అర్జున్ ఈ సీజన్కు బాలీవుడ్ హీరోలకే సవాల్ అవుతున్నారు. సినిమా హైలైట్స్. 1. అల్లు అర్జున్ నటన. పుష్పగా అల్లు అర్జున్ యాక్టింగ్ మరింత పవర్ఫుల్గా మారింది. 2. విలన్లు. ఫాహద్ ఫాసిల్ మరియు ఇతర క్యారెక్టర్స్ మామూలు లెవెల్లో లేరు. 3. మ్యూజిక్ మరియు విజువల్స్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, గ్లోబల్ స్టాండర్డ్ విజువల్స్ హైలైట్. 4. కథనంలో ఎమోషన్స్ మరియు యాక్షన్, అద్భుతమైన బ్యాలెన్స్తో స్క్రీన్ ప్లే మాయ చేసుకుంది. ఫైనల్ టాక్. పుష్ప 2 ది రూల్ ఒక అద్భుతమైన మాస్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ట్రైలర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. సినిమా విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ పై దుమ్ము రేపడం ఖాయం. మీ అభిప్రాయం ఏమిటి? పుష్ప ట్రైలర్ మీకెంత నచ్చింది? పుష్ప 2 ది రూల్ ట్రైలర్ విశ్లేషణ మరియు పబ్లిక్ టాక్ 2024. పుష్ప 2 ది రూల్ ట్రైలర్ విడుదలతో ప్రపంచవ్యాప్తంగా మాస్ మరియు క్లాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా దక్షిణ భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా చాటి చెప్పేలా కనిపిస్తోంది. సినిమా హైలైట్స్ మరియు మార్పులు చేర్పులు. 1. పుష్ప పాత్ర ప్రగతికి కీలక దశ. పుష్ప పాత్రను నాయకుడిగా మరింత విస్తరించారు. గ్రామీణ సామాజిక సమస్యల నుండి గ్లోబల్ లెవెల్ యాక్షన్ డ్రామాగా మార్పు కనిపిస్తుంది. 2. రష్మిక మందన్న పాత్ర. శ్రీవల్లి పాత్రలో రష్మిక ఎమోషనల్ టచ్ను తీసుకురావడంలో కీలకంగా నిలిచింది. పుష్ప జీవితం, వ్యక్తిత్వం మార్పుల్లో శ్రీవల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. 3. మ్యూజిక్ మరియు విజువల్స్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, ప్రత్యేకంగా యాక్షన్ సీక్వెన్స్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు భారీగా హైప్ తీసుకువచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు షూటింగ్ లొకేషన్లు గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా రూపొందించాయి. 4. విలన్లు మరియు డ్రామా. ఫాహద్ ఫాసిల్ పాత్ర మరింత పవర్ఫుల్గా కనిపిస్తుంది. కొత్త విలన్ క్యారెక్టర్స్, వారి బలమైన సన్నివేశాలు కథలో ట్విస్టులకు కారణమవుతాయి. విభిన్న దేశాల్లో ఫ్యాన్స్ టాక్ మరియు అంచనాలు. 1. ఇండియా. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ ప్రేక్షకులు ట్రైలర్ను సూపర్గా అంగీకరిస్తున్నారు. ఫ్యాన్స్ టాక్. అల్లు అర్జున్ మాస్ లుక్ అదిరిపోయింది. రష్మిక నటన మరోసారి ముద్ర వేయబోతోంది. దేవి శ్రీ మ్యూజిక్ మ్యాజిక్. 2. యుఎస్ఏ. అమెరికాలోని తెలుగువారు మరియు ఇతర ఇండియన్ ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ ఆసక్తి చూపిస్తున్నారు. ట్రైలర్ రియాక్షన్స్. అల్లు అర్జున్ యాక్టింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. యాక్షన్ సీన్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. 3. యూకే. బ్రిటన్లో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ట్రైలర్ను వీక్షిస్తున్నారు. ఫ్యాన్స్ టాక్. బన్నీ గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. రష్మిక ఫ్యాన్స్ ఈ సినిమాకు ప్రత్యేక అట్రాక్షన్. 4. కెనడా మరియు ఆస్ట్రేలియా. తెలుగు మరియు భారతీయ ప్రేక్షకులు ఆస్ట్రేలియా, కెనడాలో ప్రత్యేకంగా ఈ సినిమాను వేడుకగా చేసుకుంటున్నారు. పబ్లిక్ టాక్. సినిమా బడ్జెట్ దాని విలువను చూపిస్తుంది.
గ్లోబల్ ఎంటర్టైనర్. 5. సింగపూర్, దుబాయ్, యుఏఈ, గల్ఫ్ దేశాలు మరియు సింగపూర్ ప్రేక్షకులు పుష్ప 2పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ గురించి. అల్లు అర్జున్ స్టైల్, యాక్షన్ చూడముచ్చటగా ఉంది. సినిమా భారీ విజయానికి మార్గం సిద్ధమైంది. అభిమానుల అంచనాలు. అల్లు అర్జున్ ఫ్యాన్స్, పుష్ప 2 బాక్సాఫీస్ పై దుమ్ము రేపుతుంది. మాస్, క్లాస్, గ్లోబల్ ప్రేక్షకులందరికీ ఇది పెద్ద వేడుక. రష్మిక మందన్న ఫ్యాన్స్, రష్మిక నటన ఈ సినిమాకు హార్ట్ అంటున్నారు. శ్రీవల్లి పాత్రలో కొత్త డెప్త్ ఉంది. బాక్సాఫీస్ అంచనాలు. 1. మొదటి రోజు కలెక్షన్స్ భారత్లోనే 100 కోట్ల రూపాయలు దాటే అవకాశం. 2. గ్లోబల్ మార్కెట్లో, ముఖ్యంగా యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో పుష్ప 2 సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశం. 3. అల్లు అర్జున్, రష్మిక మరియు సుకుమార్ కాంబినేషన్ భారీ విజయాన్ని సాధించేలా కనిపిస్తోంది. ఫైనల్ టాప్. పుష్ప 2 ది రూల్ ట్రైలర్ ప్రేక్షకులను గ్లోబల్ స్థాయిలో ఆకట్టుకుంటోంది. సినిమా కథ, నటన మరియు మేకింగ్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? మీరు ట్రైలర్ చూసారా? మీకు ఎంత నచ్చింది? పుష్ప 2 ది రూల్ ట్రైలర్ రిలీజ్ మరియు బాక్సాఫీస్ అంచనాలు. 2024. సినిమా బడ్జెట్. పుష్ప 2 ది రూల్ సినిమా కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు చేశారు. ఈ బడ్జెట్ భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. భారీ సెట్టింగ్లు, విఎఫ్ఎక్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అల్లు అర్జున్ యొక్క పాత్ర డిజైన్ మరియు సుకుమార్ మేకింగ్ స్టైల్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాయి. బాక్సాఫీస్ అంచనాలు. ఇండియాలో 1. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. మొదటి రోజే 60 కోట్ల రూపాయలు 70 కోట్ల రూపాయలు షేర్ రాబట్టే అవకాశం ఉంది. మొత్తం రన్లో ఈ 2 రాష్ట్రాల్లో 350 కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయలు కలెక్షన్స్ ఆశించవచ్చు. 2. తమిళనాడు. అల్లు అర్జున్కు తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉంది. మొదటి రోజు కలెక్షన్ 10 కోట్ల రూపాయలు 12 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్లు 70 కోట్ల రూపాయలు 80 కోట్ల రూపాయలు వరకు ఉంటాయి. 3. కర్ణాటక. కర్ణాటకలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు కలెక్షన్ 12 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్లు 90 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వరకు ఉంటాయి. 4. కేరళ. మలయాళీ ప్రేక్షకులు పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి రోజు 8 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు, మొత్తంగా 50 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు రాబట్టవచ్చు. 5. మహారాష్ట్ర మరియు ఉత్తర భారతదేశం, బొంబాయి మరియు ఢిల్లీ. హిందీ డబ్బింగ్ వెర్షన్ వల్ల భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం. మొదటి రోజు కలెక్షన్ 20 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు, మొత్తం కలెక్షన్లు 150 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు వరకు ఉంటాయి. ఇతర దేశాల్లో 1. యుఎస్ఏ. అమెరికాలో తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర ఇండియన్ కమ్యూనిటీలోనూ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. మొదటి వారంలో $5-10 లక్షల -8 మిలియన్, 40 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు కలెక్షన్లు రావచ్చు. 2. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు. ఈ ప్రాంతాల్లో పుష్ప 2 ఫ్యాన్ బేస్ బలంగా ఉంది. మొత్తం కలెక్షన్లు 80 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు దాటే అవకాశం. మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు. 1. భారతదేశంలో 600 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు వరకు రాబట్టే అవకాశం. 2. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇండియన్ రూపీ 1200 కోట్లకు ఇండియన్ రూపీ 2500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చు. డిసెంబర్ 2024లో ప్రభావం. 1. ఫెస్టివ్ సీజన్ బూస్ట్. క్రిస్మస్ సెలవులు, సంవత్సరాంతం హాలిడే సీజన్ సినిమా కలెక్షన్లను మరింత పెంచుతాయి. 2. పుష్ప 1 విజయ ప్రభావం. పుష్ప 1 సూపర్ హిట్ కావడం వల్ల పుష్ప 2 పై అంచనాలు రెండింతలయ్యాయి. సినిమా విజయం కారణాలు. అల్లు అర్జున్ నటన మరియు మాస్ అప్పీల్. సుకుమార్ డైరెక్షన్. ఆయన కథ, మేకింగ్ విశ్వమంతటా గుర్తింపు పొందేలా చేస్తోంది. మ్యూజిక్ మరియు బీజిఎం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. యాక్షన్ మరియు ఎమోషన్స్. కథలోని బలం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ సినిమాపై మీరు పెట్టుకున్న అంచనాలు ఎలా ఉన్నాయి? పుష్ప 2 ది రూల్ ట్రైలర్ విశ్లేషణ. ట్రైలర్ హైలైట్స్. 1. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి తన మాస్ ఎమోషన్స్, అటిట్యూడ్తో అలరించాడు. ముఖ్యంగా పుష్ప రిజర్వాయర్ సీక్వెన్స్, ఫైరింగ్ సీన్ మరియు తగ్గేదేలే డైలాగ్ వినిపించినప్పుడు ప్రేక్షకులు ఫుల్ ఉత్సాహంలో ఉన్నారు. 2. సుకుమార్ డైరెక్షన్. కథనంలో టెన్షన్, సస్పెన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ చక్కగా నెరపడం జరిగింది. ప్రకృతి మధ్యన నక్సలైట్ బ్యాక్డ్రాప్తో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్కు హైలైట్. 3. విజువల్స్ మరియు మ్యూజిక్. దేవిశ్రీ ప్రసాద్, డిఎస్పి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ క్యూబాబుర్స్కీ తీసిన విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. అడవుల్లో చిత్రీకరించిన యాక్షన్ సీన్లు చాలా రిచ్గా కనిపించాయి. 4. రష్మిక మందన్న పాత్ర. శ్రీవల్లి
పాత్రలో రష్మిక మరింత పద్ధతిగా కనిపించింది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె బలమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 5. ఫహద్ ఫాసిల్ మరియు ఇతర పాత్రలు. భన్వర్ సింగ్ షేకావత్ పాత్రలో ఫహద్ పాత్ర మరింత పవర్ఫుల్గా కనిపించింది. ట్రైలర్లో ఆయన డైలాగ్స్ కూడా కథనానికి కీలకం. ప్లస్ పాయింట్స్: 1. అల్లు అర్జున్ మాస్ అప్పీల్. 2. యాక్షన్ సన్నివేశాలు. 3. ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్. 4. సుకుమార్ డైరెక్షన్ మరియు సస్పెన్స్. 5. బీజీఎం మరియు ఎమోషనల్ డెప్త్. మైనస్ పాయింట్స్: 1. కాసేపు కథ ఎవరేజ్గా అనిపించవచ్చు. ట్రైలర్ చూస్తే కథ కొత్తగా కనిపించకపోవచ్చు, కానీ సుకుమార్ స్టైల్ మీద నమ్మకం ఉంటుంది. 2. ప్రస్తుతం లిప్సింక్ కొంత ఇబ్బందిగా అనిపించింది కొన్ని చోట్ల. 3. రష్మిక పాత్రకు తక్కువ స్క్రీన్ టైం ట్రైలర్లో ఉంది. సినిమా కథ అంచనా: పుష్పరాజ్ ఒక కండక్టర్గా మొదలైన జీవితం నెమ్మదిగా అక్రమ వ్యాపారాల్లోకి ప్రవేశించి ఎర్రచందనం దందాలో పెద్ద లీడర్గా ఎదిగిన కథ ఇది. పుష్ప 2. పుష్పరాజ్ మరణించాడని మిగతా దుండగులు భావించినా అతను తిరిగి రావడం, తన పాలనను ఎలా నిలబెట్టుకున్నాడు అనేది ప్రధాన కథాంశం. భన్వర్ సింగ్తో పాటు కొత్త విలన్లు ఈ పార్ట్లో ఉన్నారు. కుటుంబ ఎమోషన్స్, ప్రేమ, ప్రతీకారం మరియు పుష్పరాజ్ సామ్రాజ్య రక్షణ కథనానికి ప్రధాన భాగాలు. నటీనటులు: 1. అల్లు అర్జున్ పుష్పరాజ్. 2. రష్మిక మందన్న శ్రీవల్లి. 3. ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షేకావత్. 4. సునీల్ మంగళం శ్రీను. 5. అనసూయ భరద్వాజ్ దక్షయణి. 6. ఇతర ముఖ్య నటీనటులు: రావు రమేష్, జగ్గపతి బాబు మరియు అనేక ఇతర కీలక పాత్రలు. మొత్తం విశ్లేషణ: పుష్ప 2 ది రూల్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. యాక్షన్, ఎమోషన్ మరియు మాస్ అప్పీల్ కలగలిపిన ఈ సినిమా 2024లో అత్యంత హిట్ సినిమా అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ కట్ ప్రేక్షకులను థియేటర్కు రప్పించగలిగే స్థాయిలో ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ట్రైలర్పై మీకు ఎలా అనిపించింది? పుష్ప 2 ది రూల్ సినిమా పూర్తి కథ, నటీనటులు వివరాలు, అంచనా కథ. కథాంశం: పుష్ప 1లో పుష్పరాజ్, అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో, భన్వర్ సింగ్ షేకావత్, ఫహద్ ఫాసిల్ తో ప్రతిష్టంభన ఎలా ప్రారంభమైందో చూశాం. పుష్ప 2లో ఆ కథ మరింత తీవ్రంగా కొనసాగుతుంది. కథ: పుష్పరాజ్ మిషన్. పుష్పరాజ్ తనను చంపేందుకు చేసిన ప్రయత్నాల నుండి బయటపడతాడు. తనను ప్రజల ముందు తిరిగి నాయకుడిగా నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. శ్రీవల్లి కథనం: శ్రీవల్లి, రష్మిక మందన్న పాత్రలో కీలకంగా కుటుంబం మీద దృష్టి పెట్టిన అంశాలు ఉంటాయి. భన్వర్ సింగ్ ప్రతీకారం: ఫహద్ పాత్ర తన పరువు కాపాడుకోవడం, పుష్పను నిలువరించడం కోసం మరింత పెద్ద యోచనలో పడతాడు. పుష్ప సామ్రాజ్యం: పుష్ప తన ప్రత్యర్థులతో మరియు కొత్త విలన్లతో పోరాడుతూ తన సామ్రాజ్యాన్ని ఎలా రక్షించాడన్నది ప్రధాన హైలైట్. అంతర్జాతీయ స్థాయికి ఎదగడం: పుష్ప వ్యాపారం దేశ సరిహద్దులు దాటితే అంతర్జాతీయ నేరగాళ్లతో కూడా పోరాటం ఉండే అవకాశం ఉంది. కథలో ముఖ్య అంశాలు: 1. పుష్పరాజ్ మాస్ అటిట్యూడ్. 2. కుటుంబానికి అతడి తపన. 3. న్యాయం మరియు అన్యాయానికి మధ్య యుద్ధం. 4. అతి పెద్ద యాక్షన్ సన్నివేశాలు. 5. శ్రీవల్లి పట్ల ప్రేమ మరియు శత్రుత్వం మధ్య సన్నివేశాలు. నటీనటులు: 1. అల్లు అర్జున్ పుష్పరాజ్, ఎర్రచందనం సామ్రాజ్యాన్ని నిలబెట్టుకునే లీడర్. 2. రష్మిక మందన్న శ్రీవల్లి, పుష్ప జీవితంలో కీలకమైన వ్యక్తి. 3. ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షేకావత్, పుష్పను పట్టుకోవాలని తపన. 4. సునీల్ మంగళం శ్రీను, పుష్ప వ్యాపారంలో ఒక పెద్ద అవరోధం. 5. అనసూయ భరద్వాజ్ దక్షయణి, శక్తివంతమైన పాత్ర. 6. జగ్గపతి బాబు కొత్త విలన్ పాత్రలో కనిపించనున్నారు. 7. రావు రమేష్ రాజకీయ నాయకుడిగా కీలక పాత్ర. 8. ఇతర పాత్రలు అనేక కొత్త క్యారెక్టర్లు విలన్లు, స్నేహితులుగా కనిపించనున్నారు. సినిమా ముఖ్యమైన హైలైట్స్: 1. సుకుమార్ డైరెక్షన్. కథలోని ఎమోషన్, యాక్షన్, డ్రామాను సుకుమార్ తనదైన శైలిలో చూపిస్తాడు. 2. డివిఎస్పి సంగీతం, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. 3. యాక్షన్ సన్నివేశాలు, అడవుల్లో, పుష్ప వ్యాపార కేంద్రాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్లు హైలైట్. 4. విజువల్స్, అడవులు, పోరాటాలు మరియు గ్రాండ్ సెట్స్ ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్. 5. డైలాగ్స్, పుష్ప తగ్గేదేలే డైలాగ్ మళ్లీ కొత్త రీతిలో వినిపించే అవకాశం ఉంది. సినిమా బడ్జెట్: ఈ సినిమా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. రిలీజ్: ఈ సినిమా 2024 డిసెంబర్లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సహా అనేక భాషల్లో విడుదల చేస్తారు. మీ అభిప్రాయం, ఈ కథ, హైలైట్స్, నటీనటుల గురించి మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే తెలియజేయండి. పుష్ప 2 ది రూల్ ట్రైలర్ విశ్లేషణ, హైలైట్స్ మరియు పుష్ప 1తో తేడాలు. ట్రైలర్ విశ్లేషణ: 1. పుష్పరాజ్ రీ ఎంట్రీ.
ట్రైలర్ మొదటి నుంచే పుష్పరాజ్ పాత్రను మరింత శక్తివంతంగా చూపించారు. అతడి తిరిగి రావడం, కంబ్యాక్ సన్నివేశాలు అభిమానులకు గూస్బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. 2. మాస్ ఎలిమెంట్స్. పుష్ప మాస్ యాటిట్యూడ్కి తగ్గట్టుగా కొన్ని పంచ్ డైలాగ్స్ మరియు స్టైలిష్ సన్నివేశాలు ట్రైలర్లో మేజర్ హైలైట్. 3. సమాజంలోని పరిస్థితులు. పుష్ప సామ్రాజ్యం పెరిగినప్పుడు సమాజంలో ఎదురయ్యే సవాళ్లను, ప్రతిపక్షాల కుట్రలను చూపించారు. 4. విలన్ల ఉనికి. భన్వర్ సింగ్ షేకావత్, మంగళం శ్రీను మరియు కొత్త విలన్ల పాత్రలు ట్రైలర్లో పుష్పకు ప్రధాన అడ్డంకిగా చూపించబడ్డాయి. 5. అందమైన విజువల్స్. అడవులు, పట్టణం మరియు ఎర్రచందనం రవాణా పద్ధతులను గ్రాండ్గా చూపించడం ఆసక్తికరంగా ఉంది. 6. ఫ్యామిలీ ఎమోషన్. పుష్ప, శ్రీవల్లి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ట్రైలర్లో కూడా కనిపిస్తోంది. 7. యాక్షన్ సన్నివేశాలు. భారీ షాట్లతో నిండిన యాక్షన్ ఎపిసోడ్లు ప్రఖ్యాత మ్యాస్ బ్లాక్ బస్టర్ స్థాయికి చేరుకుంటాయి. పుష్ప 2 ట్రైలర్ హైలైట్స్. 1. డైలాగ్స్. పుష్పరాజ్ ఎవడు? గుళ్ళో దేవుడేనా? అడవిలో రాజా? నన్ను ఇష్టపడే వాళ్లు నాకు ప్రాణం, నాకు శత్రువులకే చావు, తగ్గేదేలే. డైలాగ్ మళ్లీ కొత్త వేరియేషన్తో. 2. పాత్రల ప్రదర్శన. అల్లు అర్జున్, అద్భుతమైన మాస్ మరియు యాక్షన్ క్యారెక్టర్. రష్మిక మందన్న, శ్రీవల్లి పాత్రలో మరింత ఎమోషనల్ కనెక్షన్. ఫహద్ ఫాసిల్, భన్వర్ సింగ్ పాత్రలో ప్రతీకారానికి అద్భుతమైన ప్రతిబింబం. 3. యాక్షన్ విజువల్స్. అడవి సన్నివేశాల్లో భారీ యాక్షన్. ఎర్రచందనం దందా మరింత గ్లోబల్ స్థాయికి వెళ్లినట్లు కనపడుతోంది. 4. బాక్సాఫీస్ అంచనాలు. పుష్ప 1 సాధించిన విజయాన్ని పుష్ప 2 తప్పకుండా అధిగమించగలదని అభిప్రాయాలు. పుష్ప 1 మరియు పుష్ప 2 మధ్య తేడాలు. పూర్తి కథ అంచనా. 1. పుష్పరాజ్ జీవితంలో వచ్చే కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? 2. తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడంలో ఎలాంటి త్యాగాలు చేశాడు? 3. భన్వర్ సింగ్తో ముగిసే తుదిపోరు ఎలా ఉంటుంది? 4. పుష్పను గ్లోబల్ డాంగా ఎవరూ నిలువరించలేనట్టుగా చూపించిన చివరి సన్నివేశాలు. ఈ పుష్ప 2 ట్రైలర్, కథాంశం, నటీనటుల ప్రదర్శన మరియు యాక్షన్ సన్నివేశాల గురించి మీరు ఇంకా ఏవైనా సమాచారం కావాలంటే తెలపండి. పుష్ప 2 ది రూల్ ట్రైలర్ విశ్లేషణ. పుష్ప 1తో తేడాలు మరియు సన్నివేశాల వివరాలు. 1. ట్రైలర్ హైలైట్స్. డైలాగ్స్. పుష్ప, పుష్పరాజ్ ఎవడు? గుళ్ళో దేవుడేనా? అడవిలో రాజా? ఈ డైలాగ్ పుష్పరాజ్ యొక్క బలమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. అలుపు రానివ్వకు, నా పేరే సాలి. ఇది పుష్పరాజ్ యొక్క ఆత్మవిశ్వాసం మరియు స్థాయిని అర్థం చేసుకోవడానికి సమర్థమైన డైలాగ్. తగ్గేదేలే. ఈ డైలాగ్ మాస్గా వేదికగానే అనిపిస్తుంది. ఇది పుష్పరాజ్ తత్వాన్ని, చరిత్రను మరింత పటిష్టం చేస్తుంది. పుష్ప నీకు అన్నీ నేర్పినవాడిని పుట్టిపెరిగి ప్రపంచంలో యుద్ధం చేయడమా? ఈ డైలాగ్ పై దృష్టి పెడితే కథలో పెద్ద యుద్ధం, తగవులు ఉంటాయని చూపుతుంది. సన్నివేశాలు. 1. పుష్పరాజ్ కొత్త పాత్రలో. పుష్ప 2 ట్రైలర్లో అల్లు అర్జున్ పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంది. పుష్పరాజ్ ఆదివారం దినం ఉదయాన్నే తన సామ్రాజ్యాన్ని పటిష్టంగా కాపాడుకుంటున్నట్టుగా చూపారు. 2. ఆయనకు ఎదురైన కొత్త సవాళ్లు. పుష్పరాజ్, శ్రీవల్లి, కుటుంబం, సహకారం ఉన్న విలన్లతో ఎక్కువగా ఎదురైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 3. భన్వర్ సింగ్ షేకావత్. భన్వర్ సింగ్ పాత్ర మరింత బలంగా, అల్లరితారుగా జరుగుతుంది. జులాయి స్థాయిలో తన ప్రతినాయకతను కనుగొంటున్నట్టు కనిపిస్తోంది. 4. తొలిపెట్టే భారీ యాక్షన్ సన్నివేశాలు. ట్రైలర్లో అసాధారణ యాక్షన్, గ్యాంగ్ యుద్ధాలు, భారీ ఫైట్ సన్నివేశాలు చూపించి పుష్పరాజ్ యొక్క విజయం మరియు ప్రతిపక్షాల గూటిని ఎదుర్కొంటున్నాడు. 2. పుష్ప 1 వర్సెస్ పుష్ప 2. పుష్ప 1 కథ. పుష్ప 1లో పుష్పరాజ్ కథ అతను ఎర్రచందనం స్మగ్లింగ్లో చేరడం, ధైర్యం ప్రదర్శించడం, స్థానిక గ్యాంగ మధ్య జీవించడం మొదలైనవి. అభిమానాలు. ఈ సినిమాతో అల్లు అర్జున్ తన స్టైలిష్ ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పించాడు. మాస్ యాక్షన్తో జనం కోల్పోయారు. ఫ్యామిలీ ఎమోషన్. ఈ సినిమాలో పుష్ప కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, శ్రీవల్లి ప్రేమలో పుష్ప ఎదుగుదలని చూపడం, మంగళం శ్రీను, భన్వర్ సింగ్ వంటి విలన్ల మధ్య పోరాటం ఉన్నది. పుష్ప 2 కథ. పుష్ప 2లో పుష్ప సామ్రాజ్యాన్ని పెంచుకోవడం, అంతర్జాతీయ స్థాయిలో తన సమర్థతను చూపించడం. ఈ సీన్లో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే స్థితిలో ఉంటాడు, కానీ కొత్త సవాళ్లు ఆయన ఎదురు. అభిమానాలు. పుష్ప 2 సినిమా పుష్ప 1 కంటే మరింత గ్రాండ్గా ఉంటుంది. మరింత యాక్షన్, విలన్లతో యుద్ధాలు, అంతర్జాతీయ సమస్యలతో కూడా పుష్ప జయించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్. శ్రీవల్లి పాత్ర మరింత మామూలుగా చూపిస్తారని అంచనాలు ఉన్నాయి. ఆమెను పుష్పరాజ్ యొక్క ప్రేమలో, కుటుంబంతో నిపుణంగా చూపిస్తారు. 3. సినిమా సన్నివేశాలు మరియు మార్కులు. 1. సినిమా సన్నివేశాలు. పుష్ప 2లో పుష్పరాజ్ యొక్క అభ్యుదయ కథను కంటిన్యూ చేసే విధంగా కొత్త సన్నివేశాలు ఉన్నాయి. ఇకపోతే టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుందని ట్రైలర్లో వ్యక్తమవుతోంది. పుష్పరాజ్తో సహా ఇతర నాయకులు, విలన్లు, తదితర పాత్రలు కూడా తీవ్ర పోరాటంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 2. మార్కులు, చేర్పులు. పుష్ప 2లో కొన్ని కొత్త యాక్షన్ సన్నివేశాలు చేర్పులు ఉండొచ్చు.
పుష్ప 1లో మరింత శక్తివంతమైన యాక్షన్ను చూపించిన రెండో భాగంలో మరింత గ్రాండ్ యాక్షన్ చేయడం అనేది ప్రేక్షకుల ఆశలు. ట్రైలర్కు మరింత అద్భుతమైన విజువల్ ట్రీట్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. 4 ముఖ్య పాత్రలు. అల్లు అర్జున్. పుష్పరాజ్ పాత్ర కొత్త సవాళ్లతో తిరిగి వస్తాడు. అతనికి కొత్త ప్రతినాయకులు ఎదురైనంత మాత్రాన అతను అధికంగా ఎదురుదెబ్బలు తగిలే అంశాలు ఉంటాయి. రష్మిక మందన్న. శ్రీవల్లి పాత్ర మరింత ఎమోషనల్ కానీ పుష్పకు మద్దతుగా ఉంటూ అతను మరింత బలమైన వ్యక్తిగా మారడానికి ప్రేరణ అవుతుంది. ఫహద్ ఫాసిల్. భన్వర్ సింగ్ షేకావత్ కొత్త విలన్లతో కలిసి తన పథకాలను ఏర్పాటు చేస్తాడు. ఇందులోని కీలక అంశాలు. పుష్ప 2 సినిమాలో పుష్పరాజ్ యొక్క హంగామా, అతని ప్రయాణం, ఎదుగుదల మరియు కొత్త యాక్షన్ సన్నివేశాలు భవిష్యత్తులో మరింత హిట్ అవుతాయని అంచనాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? పుష్ప 2 ది రూల్ ఈ సినిమాపై మీరు పెట్టుకున్న అంచనాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయం ఏమిటి? పుష్ప 2 ది రూల్ ఈ ట్రైలర్ పై మీకు ఎలా అనిపించింది? హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ మూవీస్ ఇన్ఫో టాల్క్స్. మా యూట్యూబ్ ఛానల్లో మూవీ స్టోరీస్, మూవీ రివ్యూ, హిట్టా పట్టా మరియు మూవీ పోస్టర్స్ రివ్యూ, మూవీ ప్రోమోస్, మూవీ గ్లిమ్స్, మూవీ టీజర్, మూవీ ట్రైలర్స్ రివ్యూ ఇవ్వబడును. మా ఛానల్లో అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నేను మీ శ్రీకాంత్.